వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. నేతన్న ఆత్మహత్యలు వద్దన్న నేత కార్మికుల ఆత్మహత్యలను నివారిద్దాం, నేతన్నలను కాపాడుకుందాం, నేతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సిరిసిల్ల దంపతుల ఆత్మహత్యకు సంఘీభావ ర్యాలీ, కవ్వొత్తులతో సిరిసిల్ల దంపతులకు నివాళులు. అఖిల భారత పద్మశాలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ. నేతన్న ఆత్మహత్యలు వద్దన్న మేమున్నాం అన్న అనే కాన్సెప్ట్ అఖిల భారత పద్మశాలి హనుమకొండ జిల్లా కమిటీ శుక్రవారం రాత్రి అదాలత్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇటీవలే ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుండగా ఇటీవలే సిరిసిల్లకు చెందిన నేత కార్మిక కుటుంబం బైరి అమర్, స్రవంతి దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యావత్ పద్మశాలి లోకాన్ని కలిచివేసింది. ఆత్మహత్యలు చావుకు పరిష్కారం కావని మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలని సమాజానికి తెలియజేసేలా కార్మికుల కుటుంబాలకు అవగాహన కల్పించేలా హనుమకొండ జిల్లా కమిటీ కవ్వొత్తులతో కుటుంబానికి సంఘీభావం ర్యాలీ నిర్వహించి ఆ కుటుంబానికి సంతాపం తెలిపి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల సురేందర్ మాట్లాడుతూ, దేశానికి రైతన్న ఎట్లాగో నేత కార్మికులు కూడా వెన్నుముకలే అని, అలాంటి నేతన్నలకు భారతదేశం రాష్ట్రంలో ఆదరణ కరువైందని, దీంతో సరైన ఉపాధి అవకాశాలు లేక నేత కార్మికులు వలసలకు పోయి ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడేవారని, మన రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందుతుండగా నేత కార్మికుల కుటుంబాలకు చేనేతకు సరైన సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాలు చేపట్టకపోవడంతో ఉపాధి లేక కుటుంబ పోషణ భారం భరించలేక చేనేత కార్మిక కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, సిరిసిల్ల దంపతుల ఆత్మహత్య యావత్ పద్మశాలి కులస్తులను కలిచివేసిందని, రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని, నేత కార్మికులను వృత్తి కళాకారులుగా గుర్తించి పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే నేత కార్మికుల ఆత్మహత్యలకు ప్రత్యేక చర్యలు తీసుకొని నివారణకు ముందుకు సాగాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత జిల్లా చైర్మన్ అధ్యక్షులు బచ్చు ఆనంద్, ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్, చేనేత కార్మిక ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు చిప్పా వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు గడ్డం భాస్కర్, కుసుమ సతీష్, ఉపాధ్యక్షులు నల్లా సత్యనారాయణ, వెంగళ వేణుగోపాల్, మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, కార్యదర్శి గాయని సత్యనారాయణ, చందనాల రమేష్, బూర్ల నాగరాజు, మందా వంశీ, పెనుమల్ల సాంబయ్య, మందా ఆనందం, సత్యనారాయణ, సాధన సుదర్శన్, మిట్టపల్లి క్రాంతి కుమార్, దేవేందర్, కూచన క్రాంతి సభ్యులు పాల్గొన్నారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి. సిరిసిల్లలో జరుగుతున్న ఆత్మహత్యలు వాటిని నివారించేందుకు తక్షణము గవర్నమెంట్ దిగొచ్చి వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. తర్వాత వారికి పెన్షన్స్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇవాళ వరంగల్ జిల్లాల ఈ ఈడీ ఓడి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 50 ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా వాళ్ళు సర్టిఫికేట్ పట్టుకొని వస్తే కూడా వాళ్ళకు ముద్ర ఎత్తలేరు. వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ అనే చేయాలి, వాళ్ళని ఇక్కడి ఎల్లగొట్టాలి. అప్పుడే కానీ ఈ నేతన్న కార్మికుల ఆకలి దప్పులు తీరుతాయి. ఈ అడవిని కూలీలు మారుతారు. ఈ హోటళ్లలో చిప్పల్లో వాళ్ళందరూ మారి చేనేత విన్న బతుకుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క చేనేత కార్మికులు రోడ్డు వినబడ్డరు. ఇవాళ వాళ్ళకి ఆకలి మంటలు భరించలేక, అప్పుల బాధను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఇమ్మీడియట్ వచ్చి వారు బతుకు తెరువు గురించి ఇమ్మీడియట్ ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చేనేత వృత్తిపై ఆధారపడి ఈ వృత్తినే నమ్ముకొని ఇక్కడ సమాజంలో ఒక భాగమైన పద్మశాలి వృత్తిపరంగా చేనేత పరంగా ఏదైతే ప్రభుత్వాలు చేయూతనియ్యాలో ఆ చేయూతనియ్యకుండా సిరిసిల్లలో ఉండబడే కార్మికులు ఇవాళ ఆత్మహత్యల పరంపర కొనసాగించే విధంగా సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం నుండి సహకారం దొరకక ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి. కుల వృత్తుల ఆధారంగా నడిచే ఈ చేనేత వృత్తిని
కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకొని వెంటనే వారికి ఎక్స్గ్రేషియా కట్టించాలి. ఆ పిల్లలను ఉన్నత చదువు చదివించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోని పద్మశాలి సమాజాన్ని విషాదంలో ఉంచినటువంటి రోజు. సిరిసిల్లలో బైరి అమర్ స్రవంతి దంపతుల యొక్క ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో పేదరికంతో మొక్కుతున్నటువంటి కుటుంబం ఉపాధి అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. కుటుంబం గడవలేని పరిస్థితులలో ఇద్దరు ఆడపిల్లలను ఒక బాబును పోషించాలి. నివాళులర్పించి మనోధైర్యాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రైతన్నల్లాగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి నేతన్నలకు పరిష్కారం అనేటువంటిది ఆత్మహత్యలు కావు. మిగతా ఏ ప్రాంతంలో జరిగినా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి నేతన్నలకు ఉపాధి అవకాశాలు లేక పేదరికంతో అల్లాడుతున్నప్పటికీ వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించడానికి ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదని, ఆత్మహత్య అనేటువంటిది పరిష్కారం కాదని, జీవన విధానాన్ని కొనసాగించడానికి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, ధైర్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా మనోధైర్యాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమం హన్మకొండ జిల్లా మరి సిరిసిల్లలో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని ఈనాడు పనులు లేక కార్మికులు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇలా వాళ్ళ నేత కార్మికుల గురించి ఆలోచించి వారికి తగిన న్యాయం చేయాలని సందర్భంగా కోరుతూ, మరి కార్మికులు పనులు లేక ఇలా పిల్లల చదువులు చెప్పలేక బాకీలు తెచ్చి బాకీలు తీర్పలేని పరిస్థితిలో కార్మికులు ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ వాళ్ళ నేత కార్మికులకు న్యాయం చేసి వాళ్ళను ఈరోజు ఆత్మహత్యలు జరగకుండా చూడాలని, ఇలా రైతులు ఏ విధంగానైతే ఆత్మహత్యలు చేసుకుంటారో తర్వాత ఏ కులం ఆత్మహత్య చేసుకుంటలేదు, మన పద్మశాలి కులమే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కంపల్సరీ కళ్ళు తెరిచి పద్మశాలి నేత కార్మికులకు ఆదుకొని వాళ్లకు ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళను కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత. ఇటీవల సిరిసిల్లలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో విచారకరము. మన పద్మశాలి సమాజంలో మన అందరికీ కూడా మనోధైర్యం వాళ్ళ మనసు చెలించి ఈ విధంగా వాళ్ళని ఆదుకోవాలి, మేము ఉన్నాము, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ఈ హన్మకొండ పద్మశాలి సంఘం తరఫున, అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ స్ఫూర్తితోని అన్ని గ్రామాన అన్ని జిల్లాలు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ఈ యొక్క ఇన్సిడెంట్ను, ఈ జరిగిన విషాదకర సంఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మనము ప్రయత్నం చేసి ప్రతి నేత కుటుంబానికి పెన్షన్ ఇచ్చే విధంగా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, చనిపోయిన కుటుంబానికి పిల్లలకు చదువు వాళ్ళకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.